నువ్వు చాలా అదృష్టవంతుడు సాయి. దేవుడు నీకు బండలాంటి గుండె, నీళ్లు రాని కళ్ళు, సిగ్గులేని బాడీ, సిగ్గు శరం లేని జీవితం నీకు ఇచ్చాను. దేవుడు నిన్ను చాలా స్ట్రాంగ్గా పుట్టించాడని చెప్తున్నాను. కానీ అందరూ అలా కాదురా సాయి. సెన్సిటివ్ మనుషులు ఉంటారు. అలాంటి వాళ్ళల్లో మొదటి స్థానం నేను. ఎస్, ఆల్మోస్ట్ 2వ ప్లేస్ ఆక్యుపై చేసింది సత్యం రాజేష్. సత్యం రాజేషా? నా ఫ్రెండ్ కజిన్కి కజిన్. నీకు జరిగినట్టే సీమాంధ్ర తెలంగాణలో ప్రతి వీధిలో ఏదో ఒక గేట్ ముందు ఏదో ఒక టైంలో ఒక అందమైన అమ్మాయిని కన్న తండ్రి చేతిలో ఒక సిన్సియర్ లవర్ మెడపట్టి బయటికి గంటే పడుతున్నట్టు. నిన్న నీకు జరిగిన టైంకి నీకు జరిగినట్టే సేమ్ అవమానం పక్క వీధిలో సత్యం రాజేష్కి జరిగింది. కానీ సెన్సిటివ్లో 2nd ప్లేస్లో ఉన్న సత్యం రాజేష్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. పోయాడా? పోయేవాడే. దారిన పోయేవాడు రక్షిస్తే బతికిపోయాడు. కన్నీరు మున్నీరు అవుతున్నాడు. ఒక్కసారి నువ్వే ఎలాగైనా వాడికి ధైర్యం చెప్పాలి. ఎక్కడున్నాడు? ప్రేమించడం తప్పా సార్? ప్రేమించడం తప్పా సార్? ఒరే, అసలు నీకు సిగ్గుందా? ప్రేమించిన అమ్మాయి తండ్రి మెడ పెట్టుకుని బయటికి గంటేస్తే సూసైడ్ చేసుకుంటావా? అసలు నువ్వు మగాడివేనా? సార్ రే, సరే ఊరుకో. అసలు ఏం జరిగిందో చెప్పు. ప్రేమించడం తప్పా సార్? ఎందుకురా 3 సార్లు చెప్తున్నావు? ఎమోషన్ సార్, తట్టుకోలేకపోతున్నాను. రే, సరే లవ్ మ్యాటర్ చెప్పు. నేను తను ఫస్ట్ టైం పార్క్లో చూసాను. ఓహో. ఆ నోట ఈ నోట మ్యాటర్ వాళ్ళ నాన్న వరకు వెళ్ళింది. పిలిపించాడు, మాట్లాడడానికి అనుకున్నాను. వెళ్ళాక తెలిసింది పోట్లాడడానికి. పారిపోదాన్ని ప్రయత్నించి గోడెక్కాను. లాగి పెట్టి కొట్టాడు. కాళ్ళని పట్టుకుని వచ్చి గేటు ముందు తోసేశాడు. ఇంకోసారి ప్రేమ గేమ అంటే కాళ్ళు వెనక్కి కొడతానన్నాడు. ప్రేమించడం తప్పా సార్? కాదు, నాదంటే 1 సైడ్ లవ్. ఓకే, ఆ అమ్మాయి క్లారిటీ లేదు. మీరిద్దరు క్లారిటీగానే ఉన్నారుగా. అసలేంటి ప్రాబ్లం? తేల్చుకుందాం. రే, మన వాళ్ళందరికి ఫోన్ చేయరా. పేరేంటి? సత్యం రాజేష్. నీ పేరు కదా? హే, మీ మామ పేరు? ఆదినారాయణ. వీడా? రేయ్, నువ్వు మళ్ళీ వచ్చావేంటి? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నిన్ను అర్థంగా నరికేస్తా. ఏంటి నరికేసేది నువ్వు? వీడి తల ఏమైనా అరటిగా తోట అంటున్నావా? ఇంతకీ మీరెవరు? ఇది లవ్ డీల్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్. ఎరా, వీళ్ళందరినీ తీసుకొస్తాను భయపడిపోతాను అనుకున్నావా? ముందు ఎక్కడి నుంచి వెళ్ళండి. హలో, ఏంటి బెదిరిస్తున్నావు? అంత సీన్ లేదు. వాళ్ళిద్దరు మేజర్స్. వెళ్ళి మీ అమ్మాయిని పిలుచుకురా. అమ్మాయి లేదు గిమ్మాయి లేదు, వెళ్ళండి. హలో, అమ్మాయిని పిలవమన్నానా? అమ్మాయి లేదు ఏమి లేదు, వెళ్ళమన్నా. మీ అమ్మాయిని పిలవమంటున్నాడుగా. ఓర్ తింగర్ నా కొడుక, నాకు అమ్మాయిలే లేరురా. నాకున్నది 2 అబ్బాయిలే. అబ్బాయిలా? వాళ్ళ 2వ అబ్బాయి ఎర్రగా బుర్రగా భలే ఉంటాడు భయ్యా. మీకు కూడా నచ్చుతాడు. అడుగునా రాజా. ప్రేమించడం తప్ప. తప్పా తప్పున్నారా? నిన్ను కాదురా, నల్లవేను. అమ్మ బంగారం, నల్ల బంగారం. డాడీ, నా లవ్ దొబ్బి నా ఫ్రస్ట్రేషన్ లో నేను దొబ్బించుకుంటుంటే ఈ ఎదొగ్గే సెంటిమెంట్ అంటారు. అది కాదు బావా. ఏంట్రా బాబు నువ్వు? నీ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? సార్, మీరేదో ఒకటి చేసి మా ప్రేమను కాపాడాలి సార్. మా ప్రేమకు హెల్ప్ చేయాలి సార్. మీలో ఉన్న ఫోర్స్ ఇప్పటివరకు ఎవరిలో చూడలేదు సార్. ఏదో ఒకటి చేయాలి సార్. మీరిద్దరు మళ్ళీ నాకు కనిపిస్తే ఏదో ఒకటి చేయండి సార్. మీరు చేయగలరు సార్. సార్ బ్రో, బ్రో, ప్రేమించడం తప్ప. కార్ ఎక్కరా? ఎక్కువ. అమ్మ పాల ప్యాకెట్ తీసుకురమ్మంది. సాయంత్రం పెరుగు ప్యాకెట్లు తీసుకెళ్ళొచ్చు. ఎక్కువ. కూర్చో అమ్మా. నువ్వు కూడా మంచినీళ్ళు తాగుతావా?
ఆ. అమ్మా దేవి రాత్రి 9:30 కొట్టాడంట. ఏడుస్తూ ఇంటికి వచ్చేసింది. తల్లిదండ్రుల స్థానంలో కూర్చుని పెళ్లి చేశారు కదా, చెప్పండి ఏం చెప్తారో. నా కూతురు మీద చెయ్యేశాడని తెలియగానే వాడిని చంపేద్దును, కానీ మీతో చెప్పి చంపేద్దామని ఆగాను. ఏం చేయమంటావు? అయ్యో సారీ అంకుల్, ఇలా జరుగుతుంది అనుకోలేదు. హలో ఆపుతావా? ఎందుకు సారీ చెప్తున్నావు? నువ్వు సారీ చెప్తే అందులో నాకు కూడా సగం భాగం ఉంది. అంకుల్ చంపేయండి, అంకుల్ చంపేయండి. వాడిని చంపేసి దిన్నం భోజనాలు పెట్టేసి దీన్ని ఏ అమెరికా వాడికి ఇచ్చి పెళ్లి చేశాను అంకుల్. వాడు అక్కడ కొడతాడు ఈసారి. ఫ్లైట్కి వెళ్ళి అన్ని చంపేసి యాజ్ యూజువల్గా తద్దినం భోజనం పెట్టేసి ఈసారి ఏ ఆస్ట్రేలియా వాడికి వచ్చి పెళ్లి చేసేయండి. వాడు కొడతాడు. వాడిని చంపేసి వాడి కూడా తద్దినం భోజనం పెట్టేసి అప్పుడు అడగను అంకుల్ మీ అమ్మాయిని సంసారం చేస్తుందా ఇంకేమైనా చేస్తుందా అని. అయినా మీ బాధంతా మీ అల్లుడు కొట్టాడనో మీ కూతురు ఏడ్చినో కాదు అంకుల్, ఈ పెళ్లి మీ చేతుల మీద జరగలేదని. అదే ఈ పెళ్లి శుభలేఖలు మీరే ఊరంతా పంచి భోజనాలు పెట్టి కట్నం ఇచ్చి పెళ్లి చేసుంటే మీరు ఇలా మాట్లాడేవారు కదా అంకుల్. ఎలా మాడతారు తెలుసా? ఏమ్మా మొగుడు పిల్లలనక కొట్టుకోరా? అయినా అబ్బాయి ఏదో టెన్షన్లు ఇంటికి వస్తే చల్లగా కబుర్లు చెప్పి వేడికి ఏదో నొట్టించాలి కానీ ఇలా గొడవ పెట్టుకుంటారా? ఆంటీ మీరు బుద్ధుందా లేదా నీకు? 30 సంవత్సరాల నుంచి మీ నాన్నతో కాపురం చేస్తున్నా, ఇలాగే వేసానా? ఆయన నన్ను ఎన్నిసార్లు కొట్టలేదు, నేను ఆయన ఎన్నిసార్లు తిట్టలేదు. ఎప్పుడైనా బయటపడ్డావా అని మందలించో బుజ్జగించో సంసారానికి పంపించేవాళ్ళు కదంటీ. కానీ ఇక్కడ అలా కాదు అంకుల్. ఎందుకంటే ఈ పెళ్లి మీ చేతుల మీద జరగలేదు. మీరు చేయని పెళ్లి ఉంటే ఎంత ఊడితే ఎంత అని ఇగో. చూడండి అంకుల్, ప్రేమించుకోవడానికి 2 మనసులు కలిస్తే చాలు. ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకోవడానికి 2 ఫ్రెండ్స్ ఉంటే చాలు. కానీ ఆ పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం లైఫ్ లాంగ్ పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి అంకుల్. అది లేకే ఈ సొసైటీలో 90% లవ్ మ్యారేజెస్ 70% లాయర్స్ని పోషిస్తున్నాయి. ఆలోచించండి అంకుల్, పెద్దవారు మీకే బాగా తెలుసు. సెల్ ఫోన్లో మాట్లాడుకుంటేనే సాల్వ్ అయ్యే ప్రాబ్లంకి కోర్టు వరకు అవసరమా? చెప్పరా? ఎరా ఎక్కడ? బయట ఉన్నానరా. సరే మీ మామగారు మాట్లాడతారా? అంకుల్ మాట్లాడండి, తీసుకోండి అంకుల్. హలో. మామగారు బాగున్నారా? ఆ. సారీ మామగారు, చిన్న గొడవ. నేను వచ్చి బ్రతమాలు తీసుకెళ్తాను మామగారు. అయ్యో పర్లేదు బాబు. భోజనం అయిందా? ఇప్పుడు అయింది మామగారు. సరే, రేపు సండే కదా, సాయంత్రం డిన్నర్కి వచ్చేయండి. అమ్మాయిని తీసుకెళ్తారు కానీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంత మంచి అల్లుడు దొరికాడు. లక్షలు కోట్లు పోసిన దొరకడు ఎలాంటి అల్లుడు. నిజమేనండి, ఇన్ఫోసిస్ లో జాబ్ అట, నెలకి ₹1,00,000 జీతం అట. ఈ క్రెడిట్ అంతా అబ్బాయి ఫ్రెండ్ సాయిదేనే. బంగారం లాంటి కుర్రాడు. అవునండి. మీ ఇద్దరు గొడవ పడకపోయినా మిమ్మల్ని మీ మామగారితో కలపడంతో పాటు నేను కూడా లక్ష్మిని కలవచ్చని ఇలా సెట్ చేశా. అసలు ఏం జరిగిందంటే మొన్న వాళ్ళ నాన్న ఇంప్రెస్ చేద్దామని ఇంట్లో దూరానరా. యథోరాజుగా మందే నేను చేసిన యదో పనికి దొరికిపోయి వాళ్ళ నాన్నని బయటికి ఎండేసాడు. తర్వాత నేను ఎంత ట్రై చేసినా నాకు కలవడానికి ఇష్టపడలా. అందుకే ఇలా ప్లాన్ చేశా. ఒకే దెబ్బకి 2 యాంగ్రీ బర్డ్స్. ఎలా ఏమంటావు? లక్ష్మి లక్ష్మి ప్లీజ్ లక్ష్మి, నేను చెప్పేది ఒకసారి విను లక్ష్మి. లక్ష్మి నువ్వు ఆగపోతే నేను భోజనం చేయను. నువ్వు భోజనం మానేస్తే నాకేంటి? అయినా ఇందాకేగా పీకల దాకా తిన్నావు. చూసావు లక్ష్మి, నీ ధ్యాసలో పడి తిన్నానో లేదు కూడా మర్చిపోయా. మళ్ళీ తింటున్నా. సాయి నీకు ముందే చెప్పాను, మా నాన్న కుక్కని చేసుకోమంటే చేసుకుంటానని. నేను ట్రై చేసుకోమన్నాను, ఫెయిల్ అయ్యా. దట్స్ ఇట్, అయిపోయింది. మా నాన్న నీ ప్రపంచంలో నీకు నచ్చని 10 పేర్లు రాయి అంటే 11 సార్లు నీ పేరే రాస్తారు. ప్రస్తుతానికి నచ్చపోవచ్చు లక్ష్మి, అంతెందుకు నా ఫ్రెండ్కి వాళ్ళ మామకి అస్సలు పడదు, అయినా కలిపేశా. అలాంటిది మీ నాన్నగారి దగ్గర నుంచి నిన్నెందుకు దూరం చేస్తాను? అదంతా నేను చూసుకుంటా. సరే, నీ దారి నువ్వు చూసుకో, నన్ను వదిలేసే. నీకు మళ్ళీ చెప్తున్నా, మా నాన్న కుక్కని చేసుకోమంటే చేసుకుంటా. కుక్కని చేసుకుంటావా? కుక్కని చేసుకుని ఏం చేస్తావు? తాళికట్టి అడ్డు ఇటు తిప్పుతావా? అయినా నీ వెంట పడుతున్నాను పొగరు. నీకు నిజం చెప్పనా, నువ్వు ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రం ఏం జిల్లా కనిపించావు, తర్వాత అంతా డెవిలే. నోడుతులా నోడుతులా నోడుతులా. లక్ష్మి లక్ష్మి సారీ లక్ష్మి, లక్ష్మి ప్లీజ్ లక్ష్మి 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 ప్లీజ్ లక్ష్మి ప్లీజ్ లక్ష్మి ప్లీజ్ నీ కాలు పడుకుంటా ప్లీజ్ లక్ష్మి లక్ష్మి. Go to hell! Go to hell! Go to hell!